మాట్లాడండి సార్. నమస్కారం. నమస్కారం అండి. గురుగారికి నమస్కారాలు. వినపడుతుందండి? నమస్కారం సార్. వినపడుతుంది సార్. మాట్లాడండి. నా పేరు దివాకర్ల వెంకటేశ్వర్లు. మాది తణుకండి. వెస్ట్ గోదావరి తణుకండి మీది. మొదటగా యోగా భారత్ ఫౌండేషన్ యోగా శిక్షణ తరగతులకి చేరబోయేటువంటి అభ్యర్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. నేను 2 నెలలు 3 నెలల క్రితం ఇక్కడ ఈ శిక్షణలో చేరడం జరిగింది. తర్వాత నాకున్నటువంటి ప్రధానమైనటువంటిది కాళ్ళు చేతులు విపరీతంగా తిమ్మిరులతో కింద కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుండేవాడిని. అలాగే కొంచెం మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతుండేవాడిని. నేను ఈ 2 నెలల నుంచి చేసిన తర్వాత నా మలబద్ధక సమస్య కొద్దిగా తగ్గిపోయి నాకు ఆ ఇబ్బంది అనేది తొలగిపోయిందండి. రెండోది, కింద కూర్చుని భోజనం చేసేటువంటి విధానంగా కింద కూర్చునేటువంటి విధానంతో నాకు ఆ రకమైనటువంటి మార్పులు నాకు కలిగాయండి. నేను చాలా 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 అదృష్టవంతుడని నేను అనుకుంటున్నాను. మరి గురువు గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఒక గురువు గారు శిష్యులను అడిగారు, భగవంతుడు ఒక నోరు ఇచ్చాడు, 2 చేతులు ఎందుకు ఇచ్చాడు అని అడిగారు. అప్పుడు ఒక శిష్యుడు లేచి, గురుగారు, ఒక చేతితో తినడానికి కుదరపోతే 2 చేతులతో తినడానికి కుదరడం కోసం భగవంతుడు 2 చేతులు ఇచ్చాడని చెప్పారు. వీడు పెద్ద భవిష్యత్తులో పెద్ద తిండిపోతే ఎలా ఉన్నాడు, ఒరే నువ్వు కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టారు గురుగారు. ఇంకొక శిష్యుడు నేను చెబుతానని చెప్పి ఒక ఒక చెయ్యి నా జేబులో చేయి పెట్టడానికి, ఒక చెయ్యి పక్కవాడి జేబులో చేయి పెట్టాకి అని అన్నాడు. అప్పుడు వీడు జీవితంలో పెద్ద భవిష్యత్తులో పెద్ద దొంగ ఎలా ఉన్నాడు, కూర్చోరా కూర్చో అన్నాడు. అతి వినయంగా ఉన్నటువంటి ఒక స్టూడెంట్, ఒక శిష్యుడు గురుగారు నేను చెప్తానంటే చెప్పమని గురుగారు ఆదేశించగానే అతడు ఇలా చెప్పాడు, ఒక చెయ్యి నా కోసం, ఇంకొక చెయ్యి పక్కవాడికి సహాయం చేయడం కోసం, ఒక చెయ్యి నా కోసం, ఇంకో చెయ్యి పక్కవాడి సహాయం చేయడం కోసం. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఈ యోగా భారత్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చేరి ఆ ఫలితాలను ఆనందంగా స్వీకరిస్తూ, ఆనందాన్ని పొందుతూ 10 మందికి మనం చెప్పి 10 మందిని జాయిన్ చేయడానికి, అంటే పరులకి ఇతరులకు సహాయం చేయడం కోసం మనం ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఈ ఈ ఇంట్రడక్షన్ క్లాస్ చూస్తున్నటువంటి చేరబో మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే నేను చాలా చాలా అద్భుతమైనటువంటి మన గురుగారే కాదు, ఒక మంచి టీచర్ కూడా చాలా చక్కగా విశ్లేషణ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ప్రతి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, మరి వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ సామాన్యమైనటువంటి విషయం కాదు. వారు చెబుతున్నటువంటి విధానం కానీ, వారు చేయిస్తున్నటువంటి ఆ కాన్సన్ట్రేషన్ కానీ చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి గురువు దొరికాడనేటువంటి భావన మా అందరిలోనూ ఉంది. నేను అనుకుంటాను ఆ పతంజలి మహర్షి యొక్క ఆ అవతారం ఈ ఈ ఈ ఈ కాలంలో మనకి దొరికిందా అని అంత భావన కలుగుతోంది. మరి ఎంత అద్భుతమైనటువంటి చక్కని ఈ యోగా సాంప్రదాయాన్ని మనకు అందరికీ అందిస్తుంది. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి విధానం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ మందులు ఇవన్నీ కూడా గతంలో లేవు. చాలా ఆయుర్వేదము, ప్రకృతి వైద్యము, వాటికన్నా ముందు ఎన్నో వందల సంవత్సరాల ముందు నుంచి కూడా మన భారతదేశంలో విరాజిల్లింది ఈ యోగా. యోగా అంటే ఏమిటి అని ఆలోచిస్తే, యోగా అంటే కలయిక అని అర్థం. కలయిక అనేది మనకు భగవద్గీతలో చెప్తారు. 18 అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీతలో యోగం పేరు చొప్పున అర్జున విషాద యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగం అని చెప్తారు. యోగం అంటే కలయిక. ఏమిటి కలయిక అంటే, ఈ జీవాత్మ
పరమాత్మలో కలవడమే యోగము. ఈ జీవాత్మ పరమాత్మలో కలిస్తే వచ్చేది మనకి అల్టిమేట్‌గా మోక్షము లేదా కైవల్యము. జీవి యొక్క అల్టిమేట్ గోలు అదైనప్పుడు, ఆ అల్టిమేట్ గోల్‌ని రీచ్ అవ్వడానికి ఈ యోగా అనేది ఒక ప్రాతిపదిక అవుతుంది. మరి యోగాలో భౌతిక పరంగా చూస్తే మనసు, బుద్ధి ఈ 2 కూడా ఆత్మలో లయం అయితే దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. స్థూలంగా చెబితే ఆత్మ సాక్షాత్కారం. జీవాత్మ పరమాత్మలో కలిస్తే స్థూలంగా చెబితే దాన్ని మోక్షము లేదా కైవల్యం అంటారు. ఇలాంటి స్థితికి రావడానికి ప్రతి వ్యక్తి కూడా జన్మ తీసుకుంటాడు కాబట్టి, ఆ జన్మ యొక్క సాఫల్యాన్ని పొందేటువంటి ఈ యోగా క్లాసులకి తక్షణము కూడా చేరి వాళ్ళు తప్పనిసరిగా వాటి యొక్క ఫలితాలు అందరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంకొకసారి నేను చెప్పేది ఏమిటంటే, తప్పనిసరిగా ఇది 1 నెల, 2 నెలలు, 3 నెలలు చూస్తాము. 2 నెలలు, 3 నెలలు చేస్తే సాగేది కాదు. మీ శ్వాస ఉన్నంత వరకు, శ్వాస నీ జీవితానికి, జీవనానికి ఎంత ఆధారమో యోగం కూడా అంతే ఆధారము. 1 నెల, 2 నెలలు, 3 నెలలు చూద్దాం అనేది పక్కన పెట్టి, తప్పనిసరిగా అందరూ కూడా చక్కగా పొద్దున్నే 5 గంటలకల్లా లేచి చక్కగా ఎదురు చూస్తూ గురుగారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయగలడానికి ప్రయత్నం చేయాలని ఈ ఇంట్రడక్షన్ క్లాస్‌కి ఇచ్చేసినటువంటి నా తోటి అభ్యర్థులు అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఆరోగ్యం కోసం, మానసిక, శారీరక ఆరోగ్యం కోసం అందరూ కూడా తప్పనిసరిగా అందరికీ చెప్పి ఈ ఫౌండేషన్ యొక్క విలువలను, చక్కని అభివృద్ధిని మనం అందరం కూడా కళ్ళారా చూడాలి. మొన్న హైదరాబాదులో జరిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప కార్యక్రమం అదే తెలియజేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చేరదామనే సంకల్పంతో ముందుకొచ్చిన వారందరూ కూడా తక్షణము చేరి 10 మందికి తెలియజేసి 10 మందికి ఆ అదృష్టాన్ని పంచండి. ఏదో జారమని చెప్పడం కాదు. ఇది ఒక అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు పంచాలి. పంచితే వాళ్ళు మీ ఎడల సదా కృతజ్ఞతగా ఉంటారు. నాకు మంచి అవకాశం ఇచ్చావు. నాకు ఎలాగ వచ్చిందంటారు, నాకెవరు చెప్పారు, రిఫర్ చేశారంటారా? నా అదృష్టం పండి నేను యూట్యూబ్‌లో చూస్తుంటే యోగా భారత్ ఫౌండేషన్‌దని అది చూశాను. ఇంకంతే. ఈ అదృష్టాన్ని మనం వదులుకుంటే జీవితంలో మళ్ళీ రాదు ఈ జీవితం. మళ్ళీ రాదు ఈ అదృష్టం అని వెంటనే ప్రయత్నించి, వెంటనే చేరి రోజు రెగ్యులర్‌గా చేస్తున్నా. కానీ చేసేటప్పుడుకి ఏవేవైనా ఒక్కొక్కసారి కొన్ని సార్లు ఏవైనా ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు గానీ, వాటిగా ఉన్నప్పుడు గానీ, ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ యోగా క్లాస్ 5:15కి 5:00కల్లా కూర్చుని ఎదురు చూస్తూ ఆ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నాం. చాలా బాడీ అంతా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ఇందులో చేరడానికి వచ్చి చేరతారో వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులని మాత్రం నేను సవినయంగా తెలియజేస్తున్నా. నేను ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఒక లెక్కల మాస్టర్‌ని, ఒక 25 సంవత్సరాల అనుభవం మాస్టర్‌ని. అలాంటి మాస్టరు ఎందుకు చెప్పానంటే, అనుభవం ఉన్న మాస్టర్ కాబట్టి, మాస్టర్ చెబితే 10 మంది చేరేటువంటి వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అవుతారనే ఉద్దేశంతో నేను గురువుగారిని అడిగి నేను కూడా మాట్లాడతానని పేరివ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ అటెండ్ అయినటువంటి చేరదామని కోరేటువంటి అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తక్షణము వెంటనే చేరి ఇంకా 10 మందికి చెప్పి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. చాలా బాగా మాట్లాడారు సార్. ధన్యవాదాలు.